రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. పథకాలు తెల్లముఖం, ఇప్పటికే గ్యారంటీల ఎగవేత, ఇక ఉన్న వాటికి కూడా కోత అంటూ ప్రధానమైన వార్త మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. పెన్షన్లు, స్కీములకు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టే యోచనలో రికగ్నిషన్ పెట్టడం ద్వారా పూర్తిగా లబ్ధిదారులకు కోత పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక అన్ని స్థాయిల ఉద్యోగులకు FRS అమలు, విలేకరులతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడి. రాష్ట్రంలోని 42.85 లక్షల మంది పెన్షన్దారులపై ఇది ప్రభావం చూపబోతుందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు, తగ్గించేందుకే ఈ అంశాన్ని FRS ముసుగును వేయబోతున్నారు. ఏదో రకంగా పథకాలకు కూతపెట్టి లబ్ధిదారుల గొంతు కోసే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ ఫేషియల్ రికగ్నిషన్కు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారనే విషయం మనం చూడొచ్చు. ఇక్కడ 2.5 లక్షల మంది మెడపై కత్తి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఫోరెన్సిక్ ఆడిట్, సీఎం ఆధార్తో వేతనాలు క్రాస్ చెక్, తప్పు తేలితే అరెస్ట్, రికవరీ అంటూ ఈ అంశం మొత్తం మనం చూస్తున్నాం. కేవలం లబ్ధిదారులకు సంబంధించిన అంశమే కాదు, పింఛన్దారుల అంశమే కాదు, ఏకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని, ఆధార్తో వేతనాలు క్రాస్ చెక్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పథకాలకు తెల్లముఖమంటూ ఈ వార్త ఇప్పుడు లబ్ధిదారులు తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తూ ఉంది. ఇప్పటికే రకరకాల యాప్ల పేరుతో రైతులకు యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలపై అన్నదాతలు మండిపడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా పథకాలకు సంబంధించిన వ్యవహారం, 6 గ్యారంటీలకు సంబంధించిన ఎగవేతతో పాటుగా ఉన్న పథకాలను ఊడగొట్టే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాన్ని లబ్ధిదారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం సరికొత్త వివాదానికి తెరతీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రాజకీయ దుమారం రేగే అవకాశం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్య మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనిపిస్తలేరా, 150 సర్పంచ్ స్థానాలపైన కోర్టుకెళ్తామంటూ కేటీఆర్ గారు వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంతో పాటు 150 సర్పంచ్ స్థానాలపై కూడా తప్పకుండా కోర్టుకెళ్లి న్యాయస్థానాల్లో ప్రభుత్వం చేసిన అక్రమాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ఆ 150 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఏదో రకంగా దాన్ని మభ్యపెట్టి రకరకాల అడ్డదారుల్లో వాటిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది అధికార పార్టీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, న్యాయస్థానాల్లో వీటిపై నిలదీస్తాం, దీంతో పాటు మళ్ళీ బీఆర్ఎస్ జెండా అక్కడ రెపరెపలాడేలాగా తమ పోరును కొనసాగిస్తామని చెప్పి కూడా నిన్న వెల్లడించారు. పల్లెపోరులో హస్తం వికృత రాజకీయ క్రీడకు తెరతీసిందని, తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి హింస కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, నిర్బంధం ఎప్పుడు కూడా లేదు. 10 ఏళ్ల పాటు పల్లెలో ప్రశాంతంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇంత విధ్వంసం కాంగ్రెస్ అరాచక పర్వానికి నిదర్శనమని కూడా కేటీఆర్ గారు మండిపడిన విషయాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ క్యాడర్కు అండగా ఉంటామని కూడా ఆయన భరోసా ఇచ్చారు, ధీమా ఇచ్చారు. లక్షలాది మంది గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల 3 దశల పోలింగ్లో కాంగ్రెస్తో హోరాహోరీ తలపడి ఏకంగా పార్టీకి అపూర్వమైన విజయాన్ని, అసాధారణమైన విజయాన్ని, చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన గులాబీ సైనికులందరికీ కూడా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సైనికులకు ఆయన కృతజ్ఞతలతో పాటు అభినందనలు కూడా తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తప్పకుండా అందులో కూడా పార్టీ గుర్తుపై జరగబోతున్న ఎన్నికల్లో తప్పకుండా గులాబీ జెండా మరింత సమున్నతంగా ఎగరాలని ఆకాంక్షించడంతో పాటు తప్పకుండా ఆ విశ్వాసాన్ని కూడా కనబరిచారు. ఇందులో గులాబీ సైనికుల పాత్ర అత్యంత కీలకం కాబోతుంది. కాబట్టి పంచాయతీ పోరులో ఏ స్ఫూర్తినైతే కనబరిచారో, ఒక అపూర్వమైన, అసాధారణమైన, చారిత్రాత్మకమైన తీర్పును అందించారో అదే స్ఫూర్తిని కొనసాగించాలనే పిలుపునిచ్చారు పార్టీ క్యాడర్కు. అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సర్పంచ్ స్ఫూర్తితో పరిషత్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భువనగిరి సర్పంచ్లకు సత్కారం అంటూ నిన్న భువనగిరి జిల్లా పరిధిలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు
వారందరికీ కూడా నిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ అరాచక పాలన కొనసాగుతున్న అధికార పార్టీ ఎన్నో రకాల దౌర్జన్యాలు చేసినా నిలిచి గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఇది భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి కూడా ఒక సంకేతం. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఎలా మారుతుందో చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఒకే రకమైన తీర్పు, ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి కూడా ఒక స్పష్టమైన సంకేతంగా అభివర్ణించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గురుకులాలకు సంబంధించిన మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. గురుకులాలకు సంబంధించి ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని దుర్మరణం అంటూ కీలకమైన వార్త మనం చూస్తున్నాం. విషాహారంతో అస్వస్థత 15 రోజులుగా ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లోని దవాఖానాలో ఈ బాలిక కన్నుమూసింది. మృతదేహంతో ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఈ ఘటన చోటు చేసుకున్న అంశం కనిపిస్తూ ఉంది. పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ అంటూ ఈ వార్త. ఫుడ్ పాయిజన్తో మరో గురుకుల విద్యార్థి దుర్మరణం పాలైన అంశం మనం చూస్తున్నాం. ఇటీవల అనేక గురుకులాల్లో కూడా విషాహారం తిని అనేక మంది ఆసుపత్రుల పాలైన సందర్భాలు కూడా మనకు కనిపించింది. ఒకప్పుడు ఉన్నతమైన విద్యా ప్రమాణాలకు, సకల సౌకర్యాలకు నిలయమైన గురుకులాల్లో ఈ రకంగా విద్యార్థులు విషాహారం తిని ఫుడ్ పాయిజన్తో మరణించడం అనేది అత్యంత బాధాకరమని ఇప్పటికే అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిలదీసిన అంశాన్ని మనం చూసాం. ఎక్కడికక్కడ సౌకర్యాల లేమితో గురుకులాలు కుట్టముట్టాడుతుంటే ప్రభుత్వం అంతా కూడా ప్రజాధనాన్ని వివిధ కార్యక్రమాలకు వృధా చేస్తుంది తప్ప గురుకుల వ్యవస్థను పటిష్టంగా నడపడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అంటూ మండిపడిన అంశాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు లేవు. సీఎం రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులోకి దబాయిస్తున్న ముఖ్యమంత్రి ఊహించుకొని లెక్కలేయద్దు, ఎక్కడా అలాంటివి లేవంటూ రేవంత్ అబద్ధాల వల్లెవేత అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఓవైపు గురుకులాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులకు సంబంధించిన ఇబ్బందులు, ఆసుపత్రులు పాలవుతున్న సంఘటనలు, చివరికి నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు సంబంధించిన ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలై మరణించిన ఘటన ఓవైపు ఉంటే, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ముఖ్యమంత్రి వాస్తవాలను గుర్తించట్లేదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో గురుకులాలకు సంబంధించిన వ్యవస్థ, గురుకులాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రస్థాయిలో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అనేక చోట్ల కూడా విద్యార్థులను ఉన్నత చదువుల కోసం, ఉన్నత భవిష్యత్తు కోసం గురుకులాల్లో చేర్పిస్తే వారు ఈ రకంగా అనారోగ్యాల బారిన పడడం, ఈ రకంగా ఫుడ్ పాయిజన్ బారిన పడి ఏకంగా గురుకుల విద్యార్థిని దుర్మరణం చెందడం అనేది తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. ఇక పంచాయతీ ఫలితాలతో రేవంత్ ఫ్రస్ట్రేషన్ అంటూ మరో కీలకమైన వార్త. కేటీఆర్కు తనకు మిత్రభేదం సృష్టించేందుకు సీఎం చిల్లర వేషాలు వేస్తున్నారని హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలోనే ఆయన కుర్చీ ఊడటం ఖాయమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ను జనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి లేదు, వీటిని మానుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు గారు హితవు పలికిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అవినీతిని, అసమర్థతను ఎక్కడికక్కడ ఎండగడతామంటూ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి సంబంధించిన అనేక అక్రమాలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హరీష్ రావు గారు వెల్లడించిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. అసమర్థ పాలనతో ఇప్పటికే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా సంక్షోభంలోకి నెడతా ఉన్నారు. అన్ని వర్గాలను కూడా దగా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేయకుండా ఏదో రకమైన అటెన్షన్ డైవర్షన్తో మొత్తం వ్యవస్థను నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు సంబంధించిన మౌలికమైన అంశాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలపై తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం, అసమర్థతను, అవినీతిని కూడా ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ఫైర్ అయిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలతోనే ముఖ్యమంత్రిలో ఈ ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి పెరుగుతోందని కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు, సమగ్రమైన వివరాలు కూడా మనకు 10th పేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రాదేశిక పోరుకు సంబంధించి మొత్తం వ్యవహారం పంచాయతీ ఎన్నికలతో ప్రభుత్వం పునరాలోచనలు పడిందని ఒక కథనం మనం చూస్తున్నాం. వేసే అవకాశాలు, ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అంశం ఇది.
పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడం, 50% సీట్లు కూడా సాధించుకోలేని పరిస్థితుల్లో అధికార పార్టీ ఉన్న నేపథ్యం. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ముఖ్యమైన నేతలున్న నియోజకవర్గాల్లో కూడా అనేక మేజర్ గ్రామ పంచాయతీలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో వెన్నులో వణుకు పుడుతుందనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రాదేశిక ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే ఇక బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగడం ఖాయమనే ఆందోళనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసమే 6 నెలల పాటు దానికి బ్రేక్ వేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు చూస్తూ ఉన్నాం. పంచాయతీ ఫలితాలకు సంబంధించిన ఎఫెక్ట్ ఇది. 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది బీఆర్ఎస్ అనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ భరోసా డబ్బులు వేసినాకనే పరిషత్ ఎన్నికలకు పోదాం, అంతదాకా ఎన్నికలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ నేతలు అంటూ ఈ వార్త. సర్పంచ్ ఫలితాలతో చావు తప్పి కన్ను లోటబోయిన పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటూ కూడా సగం గ్రామాల్లో కూడా ఓటమే, పూర్తి కసరత్తు లేకుండా ఇక ఎన్నికలకు వెళ్ళొద్దని నిర్ణయం, బీఆర్ఎస్ టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచన అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపై ఇరికించాలనే ఆలోచన అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఓవైపు గ్యారంటీలకు సంబంధించిన అమలులో వైఫల్యం, మరోవైపు పరిపాలనకు సంబంధించిన వైఫల్యం, దీంతోపాటు ఇక్కడికక్కడ దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు సంబంధించిన ప్రభంజనాన్ని ఆపలేకపోయిందనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ క్రమంలోనే ప్రాదేశిక పోరుకు కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగానే సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు పెడతాడా అంటూ నిన్న హరీష్ రావు గారు సిద్దిపేటలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలనే ప్రజలు రేవంత్ గుయ్య అనిపించారు. రేపు కారు గుర్తు కనబడితే ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయిపోతుందంటూ ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు పెడతారా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎలక్షన్లు అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. మరిన్ని కీలకమైన వార్తలు చూద్దాం ఒకసారి. అటు నీళ్లు ఇటు బీళ్లు అంటూ ప్రధానమైన మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ వెనుక ఉన్న ప్రధానమైన మర్మం ఇదే, వ్యూహాత్మకంగా ఏపీ సర్కార్ అడుగులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. పోలవరం నల్లమల సాగర్కు సంబంధించిన లింక్ ఒకవేళ ముందుకు సాగితే తెలంగాణలో పూర్తిగా బీళ్లుగా మారే అవకాశం, ఆ పెను ప్రమాదం పొంచి ఉందనే అంశం మనకు కనిపిస్తోంది. నీళ్లు ఏపీకి, బీళ్లు మాత్రం తెలంగాణకు, తెలంగాణ అన్నదాతకు మరోసారి చారిత్రాత్మకమైన తప్పిదం జరగబోతోంది. ఒక చరిత్రలో ఎప్పుడు ఊహించని తప్పిదం జరగబోతున్న నేపథ్యంలో దీనిపై తప్పకుండా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ కృష్ణాలో జరిగిందే గోదావరిలో కూడా పునరావృతం అవుతుంది. గత కేటాయింపులను మార్చవద్దంటూ ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు వినిపిస్తున్న అంశం. మరోవైపు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్న ఏపీ సర్కార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఫిర్యాదు. గోదావరిలో ఏకంగా 775 టీఎంసీల వాటా కోసం పట్టు. అందులో భాగంగానే పిఎన్ లింక్ ప్రాజెక్టు వెరసి తెలంగాణ ప్రాజెక్టులపై ఇది మొత్తం మీద తీవ్రమైన ప్రభావం చూపబోతోంది. తెలంగాణ రైతు గొంతు కోసే కుట్ర ఇది. ప్రాజెక్టుకు అనుమతిస్తే ఏపీకి చారిత్రక రక్షణలు కలవబోతున్నాయి. తెలంగాణకు మాత్రం చరిత్రలో క్షమించలేని తప్పు జరగబోతోంది, అన్యాయం జరగబోతుందంటూ వార్త. భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వినియోగంపై ఆంక్షలు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇప్పుడే దీన్ని గనక అడ్డుకోకపోతే, దీన్ని నిలువరించకపోతే కేంద్ర ప్రభుత్వం ఓవైపు మరోవైపు ఏపీ ప్రభుత్వం రెండూ కలిసి చేస్తున్న ఈ కుట్రలను కావచ్చు, ఈ వ్యవహారాన్ని కనుక అడ్డుకోకపోతే తెలంగాణ రైతు ఇక అనాథగా మారే అవకాశం, ఆ పెను ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ పొలాలన్నీ కూడా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఏ రకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు, పోలవరం అలాగే నల్లమల సాగర్ వెనుకున్న అసలు మర్మం ఏంటో దానిపై ఒక సమగ్రమైన, లోతైన, విశ్లేషణాత్మకమైన, పరిశోధనాత్మకమైన కథనం మనకు కనిపిస్తుంది. సమగ్రమైన వివరాలు కూడా ఈ కథనంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథనం ఇది. ఈ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా ఆర్థిక అంశానికి సంబంధించి, ఆర్థిక పతనం, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు ఎట్లా పడిపోతా ఉన్నాయో దానికి సంబంధించిన కీలకమైన వార్త. స్టేట్ ఫినాన్సెస్ స్లిప్ డీపర్ ఇన్ టు ద రైట్ అంటూ వార్త కనిపిస్తోంది. సిఏజీ ఎక్స్పోజెస్ బారోయింగ్ బెంచ్ లాగింగ్ గ్రాంట్స్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు
మనం చూస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులు కావచ్చు, ఆదాయాలు, స్టేట్ ఫైనాన్సెస్ ఏ రకంగా ఆందోళనకర స్థాయిలో పడిపోతూ ఉన్నాయో, డిప్ అవుతూ ఉన్నాయో, రానున్న రోజుల్లో దాని ఇంపాక్ట్ తెలంగాణ వ్యవస్థపై ఎట్లా ఉండబోతోంది, పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం, ఎందుకోసం ఈ పరిస్థితి తలెత్తిందో కూడా ఇప్పటికీ మనం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలంగా, పటిష్టంగా నిర్మించడంతో పాటు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆర్థిక ఆదాయాన్ని పెంచుకోవడంలో, దీంతోపాటు తెలంగాణకు మాత్రమే కాదు దేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా హైదరాబాద్ను తీర్చిదిద్దడంలో పగడ్బందీ ప్రణాళికలు అమలు చేయడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వ్యవస్థల విధ్వంసం, దీంతోపాటు ప్రతికూలమైన నిర్ణయాల ప్రభావంతో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్సెస్ అన్నీ కూడా పడిపోతున్నాయనే అంశం ఇది. ఈవెన్ యాజ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొజెక్ట్స్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ వెల్ఫేర్ లెడ్ గ్రోత్, తెలంగాణస్ ఓన్ అకౌంట్స్ అప్ టు నవంబర్ 2025 పెయింటెడ్ ఏ ఫార్మర్ గ్రిమర్ పిక్చర్ అంటూ ఈ వార్త. Rising dependence on borrowings, sluggish revenue mobilization and a growing mismatch between income and expenditure are pushing the state finances into increasingly dangerous territory అంటూ ఈ వార్త. అంటే వస్తున్న ఆదాయాలకు చేస్తున్న ఖర్చుకు ఎక్కడా పొంతన లేకపోవడం, ప్రభుత్వం వేసిన అంచనాలు, వచ్చే ఆదాయంపై ప్రభుత్వం వేసిన అంచనాలకు ఎక్కడ కూడా కనీసం దరిదాపుల్లో ప్రభుత్వం చేరుకోకపోవడం అనేది కూడా అత్యంత ఆందోళనకరం. ఇది రానున్న రోజుల్లో మరింత పెను ప్రమాదంగా మారబోతోంది. దీంతోపాటు కేవలం అప్పులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి పరిపాలన సాగించడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇప్పటికీ అప్పుల కుప్ప పెరిగిపోతూ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకుండా ఆదాయాలను, ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తున్నారు. మరోవైపు అప్పుల భారాన్ని మోపుతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో తెచ్చిన అప్పులను ప్రతి పైసా కూడా తెలంగాణలో దశాబ్దాల పాటు తెలంగాణను పట్టిపీడించిన సాగునీటి కష్టాలు కావచ్చు, తాగునీటి కష్టాలు కావచ్చు, అలాంటి కీలకమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు వాటిని వినియోగించి వాటి ఫలితాలు కూడా ప్రజల ముందు ఉంచితే, ఇప్పుడు కాంగ్రెస్ తెస్తున్న ఈ అప్పులను కేవలం కాంట్రాక్టుల బిల్లుల కోసం మాత్రం చెల్లిస్తున్నారనే అంశం కూడా ఈరోజు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇది తెలంగాణను ఆర్థికంగా విధ్వంసం చేయడమే. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ రానున్న రోజుల్లో తెలంగాణ సమాజానికి తీవ్రమైన అన్యాయం జరగబోతుందనే ఒక సమగ్రమైన వివరాలతో కూడిన కథనం ఈరోజు తెలంగాణ టుడేలో మనకు కనిపిస్తోంది. బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటూ ఆ గణాంకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఫిజికల్ పొజిషన్ ఏ రకంగా ఉంది, ట్యాక్స్ రెవెన్యూస్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టేట్ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, ఏ రకంగా అన్నీ కూడా తిరోగమన దిశలో కిందికి చూస్తున్నాయో, నేల చూపులు చూస్తున్నాయో ఆ గణాంకాలు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.